ఒరే ఉప్మారెడ్డి, పవన్ కళ్యాణ్ గారికి బోడి సలహాలు ఇవ్వడానికి నువ్వెవడివిరా? నీతి, జాతి లేని ఎదవా! నువ్వు కాపు పుట్టక పుట్టి రెడ్డిగా మారావు. ఇక నీకు నీతి ఎక్కడిది? జాతి ఎక్కడిదిరా? నువ్వు పవన్ కళ్యాణ్ గారికి బోడి సలహాలు ఇస్తావా? అసలు ఎవడురా అసలు నువ్వు? ఏమన్నా జనసేన పార్టీ కార్యకర్తవా? ఒక జన సైనికుడివా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానివా? పవన్ కళ్యాణ్ గారికి ఏ రకంగా నువ్వు సలహాలు ఇస్తావు అసలు నువ్వు? ఆయన వ్యతిరేకించావు. ఆయన నానా మాటలు అన్నావు, నానా తిట్లు తిట్టావు, ఓడిస్తా అన్నావు, పరిగెట్టిస్తా అన్నావు, పారదోలుతా అన్నావు పిఠాపురం నుంచి. అంత నీచాతి నీచంగా మాట్లాడావు. పైగా నీ కూతురు దగ్గరికి వచ్చేసరికి ఆయన భార్య గురించి కూడా మాట్లాడావు. అంత నీచాతి నీచంగా మాట్లాడితే ఎందుకు ఊరుకుంటారా జన సైనికులు? అయిపోయింది, ఆ చాప్టర్ అయిపోయింది. నువ్వు పేరు మార్చుకుంటానని ఎప్పుడు అన్నావో ఆ రోజుతో అయిపోయింది. జన సైనికులు ఎవరు నీ జోలికి రారు, రావాల్సిన అవసరం లేదు. ఒరే నువ్వు ఎంతసేపు నువ్వు రెడ్డిగాడి ప్రభుత్వం ఉంటే ఏం మాట్లాడవు. రెడ్డిగాడి ప్రభుత్వం కాకుండా ప్రభుత్వం మారితే మాత్రం నీకు నోరు వస్తుంది, సలహాలు ఇచ్చేస్తావు. ఎందుకురా అంత సిగ్గు లేకుండా ఎందుకు చేస్తావు నువ్వు పవన్ కళ్యాణ్ గారికి సలహా ఇస్తావా? ఎన్టీ రామారావు గారు సినిమాలు చేసి మానేశారు, రాజకీయం చేశారు. మీరు కూడా రాజకీయం చేయండి, సినిమా మానేయండి. అసలు నువ్వెవడవురా పవన్ కళ్యాణ్ సలహా ఇవ్వడానికి? ఆయన సినిమాలు చేస్తూ రాజకీయం చేస్తారు. అవకాశం ఉన్నప్పుడే సినిమా చేస్తారు. చూసావు కదా నాకు ఎదురు నుంచి ఎలా పనిచేస్తున్నారు కష్టపడి. ఒక్క సెకండ్ కూడా టైం వేస్ట్ మొత్తం ప్రజాసేవ చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో సినిమాలు నటించడం కూడా కష్టం అనిపిస్తుంది. కానీ ఆయన నమ్ముకున్న నిర్మాతలు ఉన్నారు. సినిమా సగంలో ఉంది. వందల కోట్లు ఖర్చు పెట్టారు నిర్మాతలు. మరి వాళ్ళకి న్యాయం చేయాలిగా. నీకంటే అటువంటి బాధ్యత లేదు నీకు. ఆయన పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత ఉన్న వ్యక్తి ఆయన. కనుక నువ్వు ఏది పెడితే మాట్లాడదు దయచేసి. నువ్వు ఒరే ముద్రగడ ఒళ్ళు దగ్గర పెట్టుకో. పవన్ కళ్యాణ్ గారిని సినిమాలు అసలు నీకు సలహా ఇచ్చే అర్హత లేదురా అసలు నీకు. యూస్లెస్ ఫెలో. వేరా నువ్వు కాపు యువత, బలిజ యువత నీకు హఠాత్తుగా ఎందుకు గుర్తుకొచ్చారా? కాపు యువత, బలిజ యువత బాగోగులు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. నువ్వు మూసుకుని కూర్చో. నువ్వు పవన్ కళ్యాణ్కి చెప్పాల్సిన పనిలే. ఎవరికేం చేయాలి అని చేస్తారు. అదేంట్రా ప్రత్యేక హోదా కొత్తగా వచ్చింది నీకు? ప్రత్యేక హోదా అంటావు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటావు. అవన్నీ ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చినాయి నీకు? ఏ నోట్లో ఏం పెట్టుకున్నావు గత 5 సంవత్సరాలు? 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, 11 మంది రాజ్యసభ సభ్యులు పెట్టుకున్న నీ జగన్మోహన్ రెడ్డి నీ ఏం అడగలేదు, ఒక్క మాట అనలేదు నువ్వు. వాళ్ళకి మోడీ గారికి ఏం అవసరం లేదన్నావు, బాగానే ఉంది. మరి రాజ్యసభలో బిల్స్ పాస్ అయినప్పుడు మీ 11 మంది రాజ్యసభ మెంబర్లు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ మెంబర్లు అందరూ ఎందుకు ఓటేశారు ఆ బిల్స్కి? వేయకూడదు కదా. నీకు పార్లమెంట్లో వాళ్ళకి మెజారిటీ ఉంది, బిల్స్ పాస్ చేసుకున్నారు. రాజ్యసభలో లేదు కదా. ఇప్పుడు అదే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మనకి అసెంబ్లీలో మనకి మండలిలో మనకు బలం ఉంది, మనం ప్రతి ఏం పెట్టినా చంద్రబాబు ఎదిరించాలని మాట్లాడుతున్నాడు. ప్లస్ మొన్న విజయసాయి మాట్లాడాడు, మాకు 15 మంది ఎంపీలు ఉన్నారు. 15 మంది అంటే 4 ఎంపీలు తీసి పార్లమెంట్ తీసేయండి, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. దాంతో మేమేమైనా చేయొచ్చు, మమ్మల్ని మేమంటే భయపడతాడు మోడీ అని మాట్లాడుతున్నారు వాళ్ళు. మరి అది నీకు గుర్తురాదా? ఆ విషయం మరి జగన్మోహన్ ఎందుకు అడగలే 5 సంవత్సరాల పాటు? అప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నావు అంటుండదు రోజా. హెరిటేజ్ ఐస్ క్రీమ్, మరి హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావు. మరి ద్వారంపూడి చంద్రశేఖర్ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ పెట్టాడు, ఆ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావు తెలియదు మనకి. ఎప్పుడైనా సరే మనం మాట్లాడే ముందు కాస్త పద్ధతి సక్రమంగా మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి పీకడు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బోడి సాలాలు ఇచ్చేస్తావు. నీకున్న జబ్బేది. రెడ్డిగాడు ఏలుతుంటే ఏది గుర్తురాదు, అన్నీ మూసుకు హాయిగా పడుకుంటావు. రెడ్డిగాడు దిగిపోయి ఇంకెవరన్నా అధికారంకి వస్తే మాత్రం మొదలు పెడతావు. సన్నాసి చదవా. నీది ఒక బతికేరు అసలుకి? ఏం బతుకురా నీది? నువ్వు పేరు ఎందుకు మార్చుకున్నారా? పేరు మార్చుకుంటే సరిపోదు, నీ బుద్ధి మారాలి. నువ్వు బుద్ధి మారాలి, నీ నడక మారాలి. నీ వల్ల నీ కుటుంబాన్ని కూడా వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నావు దుర్మార్గుడా. ఒరే నేను ఒకటే చెప్తున్నా,
ముద్రగడ నువ్వు నీ పనికి మాలిన బోడిసాలు ఇవ్వడం మానేసి హాయిగా జగన్ గాడి, ద్వారంపూడి గాడి సంకలు నాకుతూ బతికేయి. హ్యాపీగా బతికేయి. ఏం ప్రాబ్లం లేదు మాకు. ఎందుకంటే నీకు అంతకన్నా వేరే పనులేం లేదు. ఒరేయ్! నువ్వు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ నీకెంతో గౌరవం ఇస్తున్నారు. పెద్దాయన వదిలేయండి, పెద్దాయన అని ప్లే కార్డ్ పెట్టుకుంటేనే ఒప్పుకోలేదు పవన్ కళ్యాణ్ గురించి. నీకెంతో మర్యాద ఇచ్చారు. ఆ! ఎంతో మర్యాద ఇచ్చారు నీకు. కానీ నువ్వు నిలబెట్టుకోకుండా నువ్వు చాలా దారుణంగా మాట్లాడావు పవన్ కళ్యాణ్ గారిని. అయినా ఆయన ఏమాత్రం కూడా నెరవకుండా, నీ గురించి మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. ఒకటి గుర్తుంచుకో, నిన్ను తిట్టించాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఏమాత్రం లేదు. నాకు తెలిసి నిన్ను తిట్టేదంతా వైసీపీ బ్యాచ్, పేటీఎం బ్యాచే. వాళ్ళే పవన్ కళ్యాణ్ గారి బొమ్మలు పెట్టుకొని నేను తిడుతున్నాను నేను అంటాను. నువ్వు చూసుకో, ఒకసారి రిపీట్ చేసుకో, ఒకసారి రెఫర్ చేసుకో వాళ్ళందరూ. వాడెవడేంటి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీకు ఆ డీపీలు ఎవరిని చూస్తున్నాయి ఏంటి అని చూస్తే తెలిసిపోతుంది నీకు. వాడు పుట్టుపడుతుంది తెలిస్తే. అటువంటి ఎదవలు పెట్టిన దాన్ని పట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ జన సైనికుల్ని, ఆయన అభిమానులు అంటున్నావు. ఏంటి ఆయనకి ఏమవుతుంది? నిన్ను అనాల్సిన పనే ఉందిరా. ఆల్రెడీ చచ్చిపోయావు కదా నువ్వు. ఏ రోజునైతే నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాను, నేను తరిమేస్తాను, ఓడించి తరిమేయకపోతే నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అన్నావో ఆ రోజు చచ్చిపోయావు. మా జన సైనికుల దృష్టిలో కానీ, మా వీరమహిళల దృష్టిలో కానీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల దృష్టిలో కానీ, తటస్థంగా ఉన్న ప్రజల దృష్టిలో కానీ నువ్వు ఆ రోజు చచ్చిపోయావు. ఇంకా నీ గురించి మేము మాట్లాడేది అవసరం లేదు. నిన్నేదో వచ్చేసి బూతులు తిడుతున్నారు, గడిదిగుడు తిడుతున్నారు. బూతులు తిట్టేది నీ జగన్మోహన్ రెడ్డి మనుషులే, నీ యొక్క ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మనుషులే. గ్రహించు. వాళ్ళ సంకనాలు మానేస్తే వాళ్ళు తిట్టడం మానేస్తారు. నువ్వు రెడ్డిగా మారావు కదా, ఇంకా వాళ్ళకి కోపం ఉంది. మరి ఏమో ఈ దరిద్రుడు వచ్చి మా రెడ్డిని పెట్టుకున్నాడు, మాకు ఎంత నామోషి ఉందని నా రెడ్లు అందరూ మొన్న. కనుక ఒక్కటి పెట్టుకో. ఎందుకని ఇప్పటికైనా సరే ఒక్కసారి నువ్వు మనసు పెట్టి ఆలోచించు. నిన్ను పవన్ కళ్యాణ్ గారు అనిపిస్తాడా? నీ జోలికి వస్తాడా? నీకు పోయే కాలం వచ్చి ఆ రోజు చిరంజీవి గారి ప్రజాజన పార్టీ అప్పుడు కూడా వ్యతిరేకించావు, ఇప్పుడు జనసేన పార్టీని వ్యతిరేకించావు. నువ్వు ఏ రోజు కాపులకు చేయలేదు. కాపు జాతిని మోసం చేశావు. కాపులు గుర్తుకొచ్చారు. ఈరోజు కాపు యువత బలి యువత అని నాకు సిగ్గులేనిదవా. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో. ఒకటే చెప్తున్నాను, నిన్ను పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనికులు వీరమహిళలు మర్చిపోయారు. నువ్వు ఇలా వీడియోలు పెట్టి ఆయనకి బోడి సలహాలు ఇచ్చి కెలికావనుకో, దాని తర్వాత నువ్వే అనుభవిస్తావు. కాబట్టి నిన్ను చంపేంత స్థాయి చిచ్చి నీ గురించి ముట్టుకోవడం కానీ టచ్ చేయడం కానీ కూడా ఎవరు చేయరు. అటువంటి నామోషం లేదు. కాపురాయి ఒకటి గుర్తుంచుకో ముద్రగడ, నువ్వు అన్నట్టు అది దొంగనాగుడుకులు బెనిఫిట్ పొందడం కోసం యదవులందరూ కలిసి ఆ వైసీపీ బ్యాచ్లు, దిక్కుమాల బ్యాచ్లు నిన్ను చేయొచ్చు. అది దాని మీద మా జన సైనికుల మీద ఏమాకురు ఆ తప్పుడు పని కళలో కూడా జన సైనికులు వీరమహిళలు చెయ్యరు. పవన్ కళ్యాణ్ అటువంటి సలహాలు ఇవ్వరు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రజల కోసం ఉన్నారు, ప్రజలు సేవ చేస్తున్నారు. అలాగే జన సైనికులు కూడా సేవ చేస్తారు. నీ జోలికి ఎవరు రావాల్సిన అవసరం లేదు. నువ్వు చచ్చిన పామి. జై జనసేన, భారత్ మాతాకి జై. జై హింద్.